హలో అండి, ఈరోజు నేను పచ్చ జొన్నలతోటి జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది. నైట్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా ఇలానే సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కొంచెం అంత ఉప్పు వేసి బాయిల్ చేయాలి. ఈ బాయిల్ చేసిన వాటర్లో 1 గ్లాస్ జొన్నపిండి వేసి కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ పిండి షిఫ్ట్ చేసేసి కొంచెము వాటర్, ఈ వాటర్ నార్మల్ వాటరే పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. బాగా ఇలా కలుపుకుంటూ ఇందులో నుంచి ఒక చిన్న ముద్ద రొట్టెకి సరిపడా తీసుకోవాలి. దాన్ని ఇలా మర్దన చేయాలి. ఇట్లా చేయితోటి ఇంత మర్దన చేస్తే రొట్టె అంత బాగా వస్తుంది, క్రాక్స్ లేకుండా, అలాగే సాఫ్ట్ కూడా ఉంటుంది. ఇది జొన్న రొట్టెకి ఇదే మెయిన్ ప్రాసెస్. ఇలా బాగా మర్దన చేసిన తర్వాత రొట్టెల పీటర్ మీద ఇది రొట్టెలా చేసుకోవాలి. సేమ్ మన గోధుమ రొట్టె ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి రౌండ్గా. ఈలోపు పెనం పెట్టి వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడి అవ్వాలి. ఆ వేడి అయిన తర్వాతనే ఈ చపాతి వేయాలి. ఇలా కింద కొంచెం కాలాలి చపాతి. కాలిన తర్వాత అప్పుడు ఉల్టా వేస్తే చూడండి ఎలా పొంగుతుందో. చపాతీని చుట్టూ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. ఈజీ ప్రాసెస్ అండి, అందరూ చేయగలుగుతారు. మీరందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.